హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం? నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత మటన్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవి వేగనిచ్చుకొని బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలోని మసాలా దినుసులు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. వేసి వేగనిచ్చాను. వేగిన తర్వాత అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత అది పచ్చివాసన పోయాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని అందులోకి యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగా టమాటో ప్యూరీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది 2 గ్లాసెస్ కోసం కుక్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను. అందులోనే ఒక 4 గ్లాసెస్ వాటర్ని నేను వేడి చేసుకున్నాను. ఆ వాటర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా సాల్ట్ వేసి ఆ వాటర్ని వేడి చేశాను. బాగా మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న ఈ పీసెస్ దగ్గర నేను కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను. వేసిన తర్వాత ఇందులో మరిగినిచ్చుకున్న వాటర్ని వేశాను. వేసి ఒక 2 స్పూన్స్ నిమ్మకాయ రసం యాడ్ చేశాను. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మూత పెట్టి అలాగా ఒక 20 మినిట్స్ ఉంచాను. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ నీట్గా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లోని కుక్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పీసెస్ రైస్ సపరేట్ అయిపోయి చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ బిర్యానీ పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయి మెత్తగా, నీట్గా, మంచి కలర్గా చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.